నాతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. చెప్పు. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి అబ్బా శ్రీను నీకేం కాదు, అక్కడ అయ్యేది నాకు, నీకు తెలియదు అనే దానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు కనబెడతావా పెట్టావా? ఇప్పుడు కనబెడతావా పెట్టావా? నీలో అంత వేడుందా? ఏంటిది అది పెట్టేది? అది ఉండాలంటే ఎంతగారికి ఉందంటారా లేదంటారా? కొప్పులో పువ్వు. ఓస్ని అంతేనా? తీసుకొచ్చి పెడుతుంది. ఓయమ్మో పెట్టమన్నది పెట్టాడు కానీ కొప్పులో పువ్వు పెడతాడట. ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి ఇంతలా అడుగుతుంటే మనసు అర్థం చేసుకోరా? మీరు అసలు మగాళ్ళే. ఒక్క వారం రోజులాగు వణుకు వణుకు ఉట్టిస్తా. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఉలుకు పలుకు లేదు కానీ వణుకు పుట్టిస్తాడట. అసలు నువ్వు దేని గురించి మాట్లాడేది? ఇంకా దేని గురించి? మన శోభనం గురించి. దొంగి అన్ని నాటకాలన్నీ తెలిసి మరి అసలు వారం గీరం ఏం లేదు, రాత్రికి రఫాడించాల్సిందే. కుక్కర్లు కూడా వదలని కామాంధులు కళ్ల ముందు తిరుగుతున్న ఈ కాలంలో ఆ శ్రీరామచంద్రుడు మళ్ళీ పుట్టాడయ్యా రామకృష్ణ. అద్దు నాకు అద్దు. అర్థం చేసుకో మగరాయ. నో యూస్. వాడు విండండి. అంతా చెప్పకుండా ఒక్కలో పుడుకున్న లంజితో సమానం ఇది. వివరించి మేలు ఉండాలి. టపా టప్ టపా టప్ టపా టప్ మాలూమ్ నా కసిరే కైపు కామనా. ఓకే అద్దు నాకు అద్దు. ఏం చేస్తాలే? రాత్రి ఏమైనా గుర్తు తెచ్చుకుని సిగ్గుపడతా అయింది అంటే అసలు మర్చిపోతేనే కదా గుర్తు చేసుకోవడానికి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అసలే రేపటికి మాకు ఆఖరి రోజు, మళ్ళా మా వంతు రావాలంటే వారం పడుతుంది. అందుకని రాత్రంతా పడుకోకుండా దెంగతాను అన్నది కూడా తప్పు. ఎట్టు దెంగతావా అని అడుగుతున్నా. మన మొగుడున్న వారం రోజులు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళావు. ఏం చేస్తే అంతగానో లోపల అద్దు నాకు అద్దు. ఇక్కడ ఒకటి పీకు. ఇండియా కినపడేటట్టు పీకో. నువ్వు నిజంగా భారతీయుడు పీకో.